హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిన్నటి రోజున టీజీపీఎస్సీ నుండి ఒక చిన్న లిటిల్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక చిన్న నోటిఫికేషన్, అది అచ్చిరాని నోటిఫికేషన్. దాని గురించి నేను ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే, ఆ చిన్న నోటిఫికేషన్ వచ్చినందుకు కొంతమంది ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళంతా యూట్యూబ్ మీద బతికటోళ్ళు, దానికి సంబంధించిన ఏదైనా ఇక మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చిన్న చిటక చిల్లర సంపాదించుకుంటోళ్ళు దాని గురించి పెద్ద వైరల్ చేస్తున్నారు. అంటే మేజర్ నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, మేజర్ పార్ట్ నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, మరి టీజీపీఎస్సీ ఏం చేస్తున్నది, ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, అసలు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి పట్టించుకుంటున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడా అనేది ఈ యొక్క వీడియోలో మీకు కులంకుశలంగా ఈ యొక్క 8 నిమిషాలలో వీడియోను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో చూస్తున్న వారు మొదటి నుండి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ వీడియోని స్కిప్ట్ కొట్టకండి. చాలా చక్కటి కాంటెంట్తో మేము ముందరికి వచ్చిన మొదటిగా ఛానల్ విజిట్ చేసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఎప్పటికి కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి, మీ ముందరికి వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. మెయిన్గా నేను రోజున పొల్యూషన్ అంటే తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో చాలా తక్కువ పోస్టులు, ఒక 20 చిల్లర పోస్టులు ఉన్నాయి. అదంతా కూడా కేవలము ఇక్కడ బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్టు చదివిన వాళ్ళకే అది అవకాశం ఉన్నది. మిగతా డిగ్రీలు, మిగతా బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. అదేవిధంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కు ఎవరైనా ఎనీ డిగ్రీ ఎట్లా ఎలిజిబుల్ ఉంటుందో ఈ నోటిఫికేషన్ అలాంటి ఎలిజిబుల్ అయితే లేదు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ఏమి ఇచ్చినారంటే 18 నుండి 34 సంవత్సరాల వరకు వయోపరిమితిని ఇచ్చిండు. 18 నుండి 34 సంవత్సరాల వయోపరిమితి కలిగిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి అన్నాడు. అంటే 18 నుండి 34 సంవత్సరాలని మెన్షన్ చేసిందంటే అంటే రానున్న రోజులల్లా 44 సంవత్సరాల వయోపరిమితిని ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఎందుకు 34 సంవత్సరాలే, ఓకే మనం దీని గురించి మాట్లాడదు, 34 సంవత్సరాలు అయితే ఏంది అని మీరు అనుకోవచ్చు. ఇది చాలా తక్కువ పోస్టులే కదా, ఇది ఎవరికి అవసరం లేని పోస్టులు కదా, ఇది ఎవరికో ఒకరికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరికో ఒకరు దీన్ని అప్లై చేస్తారు. అదే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వాటికి 34 సంవత్సరాలు ఉంటే గొగ్గోలు పెడతారు, రోడ్లకి ధర్నాలు చేస్తారు. నేనేం చెప్తున్నానంటే మన కొద్దిగా జాగృత వహించాలి, మేల్కోవాలి. ఎందుకంటే మనము మేల్కోకపోయి ఉంటే వచ్చే ప్రతి నోటిఫికేషన్కి 18 నుండి 34 సంవత్సరాల వయోపరిమితినే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయబోతుంది అనే సూచన మీకు ఇలా కనిపిస్తుంది. మెయిన్గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 3 నెలల్లోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామన్నాడు. ఇప్పుడు మనకు ఏప్రిల్ 26వ తారీఖు నుండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోమంటున్నాడు. జూలైలో ఎగ్జామ్ నిర్వహిస్తా మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అని చెప్పేసి అంటున్నాడు. అంటే మధ్యలో 3 నెలలు ఉంది. అంటే దీన్ని చూసి ఈ యొక్క యూట్యూబర్స్, ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబర్స్ అందరూ కూడా ఆహా ఓహో సంస్కరణలు వేగవంతంగా ప్రవేశపెట్టింది టీజీపీఎస్సీ అంటాడు. ఎవరికి కావాలరా సంస్కరణలు? సంస్కరణలు ఎవడు కోరుకున్నాడు? మేము కోరుకునేది నోటిఫికేషన్లు కదా, మేము కోరుకున్నది వందల సంఖ్యలో ఉద్యోగాలు, 10ల సంఖ్యలో ఉద్యోగాలు కాదు, మేము కోరుకున్నది వేల సంఖ్యలో ఉద్యోగాలు కోరుకున్నాం. మరి వేల సంఖ్యలో ఎక్కడికి వెళ్ళొస్తాయి బ్రదర్ అని మీరు అనవచ్చు. చాలా ఖాళీలు ఉన్నాయి. 2024 మొదలు పెడితే 2026 మార్చి వరకు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ సంఖ్య చూసినట్టయితే 90,000 దాటిపోయింది. 90,000 చేంజ్ దాటిపోయింది. అయినా ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగుల పక్షాన ఏనాడు ఆలోచించింది అసలు దాఖలే లేవు. నిన్నటి రోజున భూపాల్పల్లి జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి ఏమంటాడు, మళ్ళా పాడిందే పాట 74,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి అదే అబద్ధాన్ని పదే చెబుతూ ఉన్నాడు. అదే అబద్ధాన్ని ప్రజల మైండ్ పైన రుద్దుతా ఉన్నాడు. కానీ ప్రజలకు తెలుసు 74,000 ఉద్యోగాలు ఎవరిచ్చిర్రు, ఎవరి హయాంలో వచ్చినాయి అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, నిరుద్యోగులకు కూడా తెలుసు. ఏదేమైనా రేవంత్ రెడ్డి మళ్ళొకసారి నేను చెప్తున్నా, జీవన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి పదే విమర్శలు చేస్తున్నాడు. జీవన్ రెడ్డి అనేటైనా ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. రేవంత్ రెడ్డి అంటే నచ్చక, రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక, రేవంత్ రెడ్డి రాజకీయ పరిపాలన నచ్చక, రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి ప్రజలకు ఏం చేస్తలేడు, నిరుద్యోగులకు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళిపోయాడు ఈ యొక్క ఇతను జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి. వెళ్ళిపోతే జీవన్ రెడ్డి గురించి ఏమంటాడంటే, నీకు నేను ఖచ్చితంగా ఏం అన్యాయం చేసినా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా నువ్వు గెలవలేదు, నీకు ఎంపీ టికెట్ ఇచ్చినా నువ్వు గెలవలేదు, నీకేం తక్కువ చేసింది జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడాను. అంటే నువ్వు ఒక మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా నీకేం తక్కువ చేసినా అని చెప్పేసి గొంతు జించుకొని అరుస్తా ఉన్నావు. అంటే నీ
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకు లీడర్లకు అందరికీ పదవులు పంచుకుంటూ వాళ్ళ రాజకీయ నిరుద్యోగులను అందరికీ ఉద్యోగులుగా వాళ్ళకు అంటే రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకి పదవులు కల్పిస్తూ వాళ్ళకి అందరికీ రాజకీయ ఉద్యోగులుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు. కానీ మరి నీకు ఓటేసిన నిరుద్యోగుల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? అరే నిరుద్యోగ సోదరులారా, నేను కోరుకున్నట్టు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన అని చెప్పేసి నువ్వు చెప్పే ధైర్యం నీకున్నదా? ఏమన్నా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఈయన గురించి జీవన్ రెడ్డి గురించి గొంతు చించుకొని మాట్లాడుతున్నావు. నువ్వేమంటున్నావు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా నీకేం తక్కువ చేసినా నువ్వు ఎందుకు ఇట్లా మోసం చేసినావు? ఎందుకు ఈ విధంగా నువ్వు చెడ్డ పేరు మూటగట్టుకున్నావు? నువ్వు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూలిపోవాలని ఎందుకు మాకు శాపనార్థాలు పెడుతున్నావు? గొంతు చించుకొని అరుస్తున్నావు. నీకు ఈయన ఒకటే కనిపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో? జీవన్ రెడ్డి ఒకటే నీకు కనిపిస్తున్నా? నిరుద్యోగులు కనిపిస్తలేరా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50-60 లక్షల మంది నిరుద్యోగులు కనిపిస్తలేరా? వాళ్ళ గోస కనిపిస్తలేదా? వాళ్ళ బాధ కనిపిస్తలేదా? నోటిఫికేషన్ కోసం అడిగి మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపలేను, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్డును బాధినట్టు బాధలేను. గ్రూప్ 1లా మొత్తం అవకతవకలు జరిగినాయని చెప్పేసి నిరుద్యోగ సోదరులు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్కి పోయి కరెక్ట్గా నీ అనుకూల తీర్పు తెచ్చుకోవాలి. సుప్రీంకోర్టు పోయి నువ్వు అనుకున్నట్టు తీర్పు తెచ్చుకోవాలి. సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు ఉండగానే దొడ్డిదారిన గ్రూప్ 1 నియామక పత్రాలు వాళ్ళకి అందించలే. గ్రూప్ 1లో అవకతవకలు జరగలే. గ్రూప్ 1లో ఉన్న OMR షీట్ కౌంట్కు నువ్వు రాష్ట్ర అభ్యర్థుల యొక్క రేషియోకి ఎంత వ్యత్యాసం ఉందో అందరికీ తెలుసు కదా. నీ హయాంలో ఇన్ని బోలెడని తప్పులు పెట్టుకొని నీ కిందనే ఎన్నో తప్పులు లోపాలు పెట్టుకొని నువ్వు వేరేను విమర్శిస్తే దానివల్ల ప్రయోజనం ఏందని ప్రశ్నిస్తా ఉన్నా. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇలాంటి పొల్యూషన్ బోర్డు నుండి 20-30 నోటిఫికేషన్ వస్తే 20 నోటిఫికేషన్ 30 నోటిఫికేషన్తో నోటిఫికేషన్స్ వస్తే నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగదు, ఎలాంటి లబ్ధి జరగదు. మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళా సేమ్ ఏం చేయబోతున్నాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులను ఎట్లా అయితే ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని ఆదరణకు నోచుకోకుండా నిరుద్యోగులను అందరినీ ఇబ్బందులు పెట్టిర్రో సేమ్ అట్లనే 18 నుండి 34 సంవత్సరాల వయో పరిమితిని తీసుకొచ్చి నిరుద్యోగులందరినీ కూడా ఫిల్టర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులందరూ కూడా ఈజీగా 35 సంవత్సరాలు దాటిపోయినారు. ఈ 35 సంవత్సరాలు ఈజీగా దాటిపోయినారు. 35 దాటి 40లకు వచ్చినారు, 41లకు వచ్చినారు, 42లకు వచ్చినారు. చాలామంది ఇప్పటి వరకు స్టిల్ నౌ చాలామంది 41 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా బుక్కులు పట్టి చదువుతూ ఉన్నారు. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు ఆరాటపడుతూ ఉన్నారు. కష్టపడి చదివి ఏదో ఒక ఉద్యోగం సాధించాలని అకుంఠ దీక్షతో చాలా అహర్నిహర్షలు చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిద్ర లేక, తిండి లేక, నిగారం లేక కష్టపడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం సిద్ధపడి ఉందాం, ఉద్యోగం సాధించుకుందామని చెప్పేసి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 34 సంవత్సరాలనే వయోపరిమితిగా పెడుతూ ఉన్నాడు. 34 సంవత్సరాలు లాస్ట్ అంటే ఇక ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? 34 సంవత్సరాలు అందరికి ఇప్పటికీ 34 సంవత్సరాలు అనేది రేవంత్ రెడ్డి కనుక పుసుక్కున పెట్టిండి అనుకో, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లు వచ్చిందంటే అన్ని నోటిఫికేషన్లో ఇదే తంతు వస్తుంది, అంటే అన్ని నోటిఫికేషన్లో ఇదే వే వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా 34 సంవత్సరాలు నేను పెడతాను కదా, పెట్టడం వలన తెలంగాణ రాష్ట్రంలో లేదన్న 15 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అవకాశాలు ఓడిపోతారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగంలో మగ్గిపోతారు. వయో పరిమితి కారణంగా, ఏజ్ రిలాక్సేషన్ లేని కారణంగా చాలామంది నిరుద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశము, దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. తక్షణమే రేవంత్ రెడ్డి ఇక నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్లో నువ్వు 18 నుండి 44 సంవత్సరాలు పెడతావా, 18 నుండి 46 సంవత్సరాలు పెడతావా అనే ఆలోచన నువ్వు చేయి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు ఉద్యోగాలలో 18 నుండి 46 సంవత్సరాలు పెట్టిండ్రు. మరి ఇదే దీంట్లో ఎందుకు రాలే? పొల్యూషన్ బోర్డు కంట్రోల్ నుండి వచ్చిన అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్ట్లో ఎందుకు రాలే? అనాలిసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ లాంటివి జీతం వచ్చేసి 45,000 రూపాయలతో ఉండింది దీంట్లో. మరి ఇక్కడ ఎందుకు నువ్వు పెట్టలే? 18 నుండి 34 సంవత్సరాలు ఎందుకు పెట్టినావు అంటే ఆ యొక్క శాఖకు ఇదే రూల్స్ అని నువ్వు చెప్పకు. ఎందుకంటే ఏ శాఖకు లేని రూల్స్ ఈ శాఖలకు పెట్టకండి. అది మీ సొంత నిర్ణయాలు ఉంటాయి తప్ప అలాంటి ఏముండే రూల్స్ అన్ని బ్రేక్ చేసి పేదోని ఇల్లు గూలగొట్టినప్పుడు, నువ్వు హైదరాబాద్లో హైడ్రా తెచ్చి పేదోని ఇల్లు గూలగొట్టినప్పుడు నీకు ఏ రూల్స్ అడ్డం రానప్పుడు, ఏ రూల్స్ నీకు మరి కనిపించినప్పుడు ఈ నిరుద్యోగుల నోటిఫికేషన్స్ అప్పుడే నీకు రూల్స్ ఎందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నిస్తూ ఉన్నా. ఉదాహరణకు ఇప్పుడు చూడండి మిత్రులారా, నిన్న జగిత్యాలకు పోయిన మాజీ సీఎం కేసీఆర్ గారు జీవన్ రెడ్డిని చాలా చాలా అట్టహాసంగా మొత్తం అంగరంగ వైభవంగా అతన్ని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నాడు. బీఆర్ఎస్లో జాయిన్ చేసుకొని మాజీ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, హైదరాబాద్లో హైడ్రా ఉన్నది, నిజామాబాద్లో నిడ్రా ఉన్నది, అదేవిధంగా జగిత్యాలో జిడ్రా ఉన్నది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత
మొత్తం ఇది ప్యాక్ చేసి ముళ్ళగడ్డి ఇస్త్రీ పడేస్తా హైడ్రాన్ అని చెప్పేసి మాట్లాడిండు. అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ స్వార్థమైన ఓట్ల కోసం, నిరుద్యోగుల ఓట్లు, ఇతర ప్రజల ఓట్లు, సకల జనుల ఓట్లు అన్నిటి కోసం, మీ స్వార్థమైన రాజకీయాల కోసం మీరు ఎట్లా ఆడిస్తే మేము అట్లా ఆడతామని మీరు అనుకుంటున్నారా ఏంది? నిరుద్యోగులు తెలివి కల్లోలయ్యారు, ప్రజలు తెలివి కల్లోలయ్యారు, ప్రజలకు తెలివి పెరిగింది, జ్ఞానం పెరిగింది. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎవరిని ఎక్కడ బొంద పెట్టాలి అన్నీ కూడా నిరుద్యోగులకు తెలుసు, మా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీ వేషాలు, మీ దొంగ వేషాలు వద్దు. తెర ముందర మీ భాగవతాలు, తెరెనకల మీ గలీజ్ పనులు ఏందో మా అందరికీ తెలుసు. ఇకనైనా నిరుద్యోగుల కోసం ఎవడైతే ఆలోచన చేస్తాడో వానికే ఓటేద్దాం, ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. నిరుద్యోగులందరూ కూడా మీ సాధ్యమైనంత వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో పోటీ చేయండి. ఒకవేళ పోటీ చేయడానికి మరి మీకు విముఖత కలిగి ఉంటే, పోటీ చేయడానికి మీకు ఇష్టం లేకుంటుంటే, పోటీ చేయాల్సిన అంత ఇంట్రెస్ట్ మీకు లేకపోయి ఉంటే మీ ఓటు ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెంప చెల్లు అనేలాగా మీరు చేయండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్, మనకు రావాల్సింది ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్, మనకు కావాల్సింది ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్, మనకి ఇంకా కావాల్సింది ఒక డిఎస్సి నోటిఫికేషన్, అదేవిధంగా బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్, ఇలా చెప్పుకుంటా పోతే కొక్కలు ఉన్నాయి నోటిఫికేషన్స్. మనకు ఎప్పటికి కూడా ఒకటే నోటిఫికేషన్ ఊరిస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్ ఏంటి తెలుసా? మీ అందరికీ తెలుసా? అంగన్వాడీ టీచర్లు. ఈ అంగన్వాడీ టీచర్లు మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన పోస్టులు. ఈ మహిళలు మాత్రమే వాటిలో ఎగ్జామ్ రాయాలి, ఇతరులకు అవకాశం లేదు, పురుషులకు. కానీ మహిళలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నది అంగన్వాడీ టీచర్ల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. అంగన్వాడీ టీచర్ల నోటిఫికేషన్ అంతా దరిద్రమైన నోటిఫికేషన్ ఎక్కడ లేదు. ఎందుకనంటే నేను చాలామంది ఇన్ సర్వీస్లో ఉన్న అంగన్వాడీ టీచర్లందరినీ టచ్ చేసి అడిగిరు, చూసిన వాళ్ళ హృదయాన్ని టచ్ చేసి ఏమని అడిగినంటే, అమ్మ మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా, మంచి సౌకర్యాలు ఉన్నాయా, మంచి బెనిఫిట్స్ ఉన్నాయా అంటే, ఈ పని చేసుకునే బదులు ఇంకేదైనా పని చేసుకునే బతుకుడు మేరు బిడ్డ అని చెప్పేసి అన్నారు. ఎందుకనంటే వాళ్ళకి 12,000 రూపాయల జీతం అట, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఏది లేదు. మరి ఎందుకు 15,000 అంగన్వాడీ నోటిఫికేషన్ రాబోతుందని మరి మంత్రి వారు చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిరుద్యోగులకు ఇన్ని నోటిఫికేషన్ రాబోతున్నాయి, మా శాఖకెళ్ళి ఇన్ని వేల నోటిఫికేషన్ రాబోతుందని ఆశ చూపుతున్నారన్నమాట. లడ్డు కావాలా నాయన, లడ్డు కావాలా నాయన అని చూపించి నిరుద్యోగిని యొక్క నోరు ఊరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ లడ్డుతో వీడి కడుపు నిజంగా నిండదా అనేది ఆలోచన చేస్తలేరు. ఒక ఫుల్ మీల్స్ పెడితేనే నిరుద్యోగి కడుపు నిండుతుంది, ఒక ఫుల్ మీల్స్ పెడితేనే ఎవరికైనా కడుపు నిండుతుంది. కానీ చిన్న రేగ్గాయ అంత ఇచ్చి నువ్వు కడుపు నింపుకుంటే జరుగుతుందా? ఇప్పుడు చిన్న రేగ్గాయ అంత ఉన్నది నోటిఫికేషన్స్, రేగ్గాయ అంత నోటిఫికేషన్స్ కాదురా బాబు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మంది నిరుద్యోగ పైచీలకు బిడ్డలు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత లెక్కబెట్టి చూసినా కానీ 2,000, 3,000కు తగ్గ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 కూడా ఇప్పుడు 1,500 నోటిఫికేషన్ పైచీలకు, 3,500తో గ్రూప్ 2, అదేవిధంగా 5,500తో గ్రూప్ 3, ఎన్నో పోస్టులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3లో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. లేదు, దాంట్లో ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి. ఎవరు జాయిన్ అయినోనికి ఒక్కరికే 3-4 ఉద్యోగాలు వచ్చిన కారణంగా చాలామంది ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు. దాని కారణంగా బ్యాక్లాగ్లకు వెళ్ళిపోయినాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టు కలుపుకుంటూ రిటైర్ అయిన వాళ్ళ పోస్టు కలిపితే లేదన్న ఒక 1,500 నుంచి 2,000 పోస్టులు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇది 2026, 2028కి వస్తారు. 2028 లాస్ట్ సంవత్సరంలో చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ గల్లబట్టి ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగ సోదరులు మా ఉద్యోగాలు మాకేవి, మా నోటిఫికేషన్ మాకు ఇవ్వని అడిగే రోజు త్వరలో రాబోతుంది. అంతవరకు అందరూ కూడా వేసి చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇక